ఇక అది విషయం. ఇంతకంటే ఇంకొకటి ఏం చెప్తాం? ఇంకొకటి ఇది నేను చూసిన రామోజీరావు చరిత్రలో రామోజీరావుకు చిరస్థాయి. విశాఖ చిత్రనగరికి రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు. అమరావతిలో విజ్ఞాన కేంద్రం. ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరవదు. ఒక కుట్ర. ఎన్టీ రామారావు తప్ప అసలు తెలుగు అనేటువంటి వాడు ఇవ్వలేడు. ఎన్టీ రామారావు పుట్టక ముందుకు తెలుగు జాతి లేదు. తెలుగు జాతి అనేటువంటిదంతా ఎన్టీ రామారావుతో వచ్చింది అనేటువంటి మాట మాట్లాడి ఆయనను రాముని చేసి కృష్ణుని చేసిరు. కానీ ఆయన రావణాసురుడు, ఘటోత్కచుడు, ఆయన లేకపోతే ఇంకేదో కంసుడు అన్నీ చేసిండు. మరి రాముడి వేషం వేస్తే ఆయన రాముడు అని చెప్తున్నటువంటి మీరు మరి ఆయన రావణాసురుడు అనేటువంటి మాట ఎందుకు చెప్తలేరు? మళ్ళా ఈ రామోజీరావుకు సంబంధించి నిన్న ఈ రామోజీరావుకు సంబంధించి నిన్నటి పేపర్లలో ఒక యాడ్ వచ్చింది. నిన్నటి పేపర్లలో ఒక యాడ్ వచ్చింది. నిన్నటిది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. నిన్న వచ్చిన దాంట్లో రామోజీరావు సంస్మరణ సభ, సుప్రభాత సూర్యుడా వందనం, మహోన్నత తేజమ అభివందనం, గౌరవ జారీ చేసిన వారు కమిషనరు సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. రామోజీరావుకు ప్రభుత్వానికి ఏం సంబంధం? నేను దుబారా చెయ్యను తమ్ముళ్ళు, ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటా, నేను దేవుణ్ణి, నేను జగన్ లెక్క చెయ్యను అని నువ్వు ఎందుకు ఇంత? రామోజీరావు గారు మంచోళ్ళు అయి ఉండొచ్చు, గొప్పోళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఆయనకు ప్రభుత్వము ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేంత గొప్ప ఏమున్నది? ఈనాడు ఆయన కోసం పెట్టుకున్నాడు, రామోజీ ఫిలిం సిటీ ఆయన కోసం పెట్టుకున్నాడు. ప్రభుత్వం ఇస్తూ ఏదో ఒక అవార్డు ఇవ్వాలి, లేకపోతే సంస్మరణ సభ చేస్తే అక్కడ పోయి ముఖ్యమంత్రి మాట్లాడాలి. ప్రభుత్వమే ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు పెట్టింది అంటున్నా. ప్రభుత్వము ఇక రామోజీరావు తప్ప ఆంధ్రాలో ఇంకెవ్వరు లేరు, రామోజీరావు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి మాట చెప్పే విధంగా ఇక రామోజీరావు కోసము ఇన్ని చేస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వమే, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు. విలువల శిఖరాన్ని రామోజీ తెలుగు భాష అంటే ఇది. రామోజీ సంస్మరణ సభకు, రామోజీరావుకు సంస్మరణ సభకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది? పెద్ద దేశీ ఎంత పెద్ద సంస్మరణ సభ పెట్టి ఓపెన్ ప్లేయర్స్లా. రామోజీరావు గారిని నేను తక్కువ చేయట్లేదు, ఆయన మంచోడే కావచ్చు, ఆయన 50 ఏళ్ళ నుంచి ఈనాడు నడిపిండవచ్చు, అది చేసుకుండవచ్చు, ఈనాడు ద్వారా ఎన్టీ రామారావును గెలిపించడానికి తాపత్రయపడవచ్చు, ఈనాడు ద్వారా కాంగ్రెస్ను నష్టపరచడానికి తాపత్రయపడవచ్చు, ఈనాడు ద్వారా బీజేపీని బొందపెట్టడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు, అది వారి ఇష్టం. రామోజీరావు గారు గొప్పవారే, కానీ ప్రభుత్వము ఆయన కోసం అంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? ప్రభుత్వానికి ఆ ప్రేమ ఎందుకు? ఈ 10 కోట్లు 5 కోట్లు మీరు పెట్టినటువంటి ఖర్చు, ఇంత ఇచ్చినటువంటి ప్రకటనలు ఇవన్నిటికీ కలిసినటువంటి డబ్బు పేద జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఏదో ఆయన పేరు మీద, పోనీ రామోజీరావు పేరు మీద పెట్టి ఎవరైతే కరోనా సమయంలో ఇబ్బంది పడ్డారో పేద జర్నలిస్టులు ఉన్నారో మనిషికి 50,000 60,000 ఎంతో ఇచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. మరి ఈయనకంటే గొప్ప జర్నలిస్టులు ఎవ్వరు లేరు ఇక ఆంధ్రాలో, తెలంగాణలో. మీకు ఎందుకంత ప్రేమ? రామోజీరావు, ఎన్టీ రామారావు ఇద్దరేగా, వీళ్ళిద్దరి కోసమే డంకా బజాయించుకోవాలి. రేపు పొద్దుగాల నుంచి అంతకుముందు ఆయన రాజశేఖర రెడ్డి, ఇంతకుముందుగా ఎన్టీ రామారావు తప్ప ఇవ్వలేడు, ఈ రామోజీరావు తర్వాత ఇవ్వలేడు. ఆయనే ఇంద్రుడు, ఆయనే చంద్రుడు, ఆయనే కర్ణుడు, ఆయనే రాముడు. రాముడు వేషాలు వేస్తే రాముడంతా గొప్పడు ఎన్టీ రామారావు అయితే, సినిమాలలో రేపులు చేసి హీరోయిన్లను ఇష్టం ఉన్నట్టుగా పట్టుకొని రాని చోట పట్టుకున్నటువంటి ఎన్టీ రామారావును అట్లెందుకు చూపెట్టరు? రాముడు కృష్ణుడు వేషాలు వేసిండు కాబట్టి ఆయనే మాకు రాముడు, ఆయనే మాకు కృష్ణుడు అని చెప్తున్నటువంటి ఎన్టీ రామారావు విషయంలో మరి ఆయనే రావణాసురుడు కదా, ఆయనే నరకాసురుడు కదా, ఆయన ఆవేశాలు కూడా వేసిండు కదా, ఆయనే దుర్యోధనుడి వేషాలు కూడా వేసిండు కదా. మరి రామారావు దుర్యోధనుడు ఎందుకు కాలేదు? రావణాసురుడు ఎందుకు కాలేదు? రాముడు కృష్ణుడు మాత్రమే ఎందుకు అయ్యిండు? మరి ఏదో పనికిరాని సినిమాలలో హీరోయిన్లను కింద మీద ఏడబెడతాడ పట్టుకున్నాడు కదా. మరి అట్లెందుకు చూపిస్తలేరు జనాలకు? అది మీ అవసరాల కోసం, రామోజీరావు గారిని సంస్మరించడంలో తప్పలేదు. ఆయన గొప్ప ఈనాడు అనేటువంటి పత్రిక పెట్టిరు, మంచి పనిచేసిరు, ఎంతోమంది జర్నలిస్టులకు అవకాశాలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, జీతాలు ఇచ్చిండు, అంత బాగానే ఉంది. వచ్చిన లాభాలతో తీసుకున్నాడు. అదంతా ఒక ఎత్తు అయితే, ఒక ప్రభుత్వము ఒక్క రామోజీరావుకే అయితే జగన్ కూడా మరి సాక్షి అయినటువంటి పత్రిక పెట్టిండు, జనం కోసమే పెట్టిండు కదా.
మరి ఆయనను ఎందుకో పట్టించుకోలేదు. మిగిలినటువంటి పత్రికలు కూడా ఉన్నాయి కదా. రామోజీరావు ఒక్కడే పత్రికాధిపతి అయితే మిగిలినటువంటి పత్రికాధిపతులందరికీ కూడా ఇట్లాంటి సంస్మరణ సభ ఎందుకు చేయలేదు? అంటే ఇది మీరు కావాలని ఒకరి కోసం చేస్తున్నటువంటిది కాదా? ఆంధ్రాలో వీళ్ళు తప్ప ఇంకెవరు లేరనేటువంటిది ఒక కుట్ర కాదా? ఇది మీ కులం మీద ప్రేమ కాదా? సారీ ఆ మాట అన్నందుకు, కానీ అది జరిగేది అదే. ఎన్టీ రామారావును రామోజీరావును తప్ప ఇక అసలు నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇంకా చాలా పెద్ద పెద్ద పేరు మోసినటువంటి ఎంతో దేశ దీన జనోద్ధారక అనేటువంటి కాశీనాథుని అట్లాంటి వాళ్ళు అనేక మంది ఎడిటర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ వదిలిపెట్టి రామోజీరావుకు మాత్రమే ఇన్ని కోట్లు పెట్టి ప్రభుత్వం తరపున, నిజంగా ఇది ప్రభుత్వం తరపున ఇన్ని కోట్లు పెట్టలేదు, అది సంస్మరణ సభ ఈనాడు వాళ్ళే చేసుకున్నారు, కేవలం ముఖ్యమంత్రి గారే పోయిరా. ఒకవేళ పోతే ఇన్ని యాడ్ ఎందుకు ఇచ్చిర్రు? కమిషన్ సమాచార శాఖ ద్వారా ఎందుకు ఇచ్చిర్రు? ఎంతోమంది జర్నలిస్టులు చచ్చిపోయారు కదా, వాళ్ళందరికీ ఫుల్ పేజ్ యాడ్లు ఎందుకు ఇస్తలేరు? చచ్చిపోయినటువంటి జర్నలిస్టులు కొన్ని వందల మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వము ఫుల్ పేజీ యాడ్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇగో ఇది ఏమంటారు, ఒక తన పట్ల ఉన్నటువంటి, తన వాళ్ళ పట్ల ఉండేటువంటి, కొందరి పట్ల ఉండేటువంటి ప్రేమ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది కదా. ఇది అందరికీ వర్తిస్తుందా? రేపు పొద్దుగాల ఆంధ్రప్రదేశ్లో ఏ జర్నలిస్టు చచ్చిపోయినా అంత పెద్దగానే వేస్తారా? సమాచార శాఖ ద్వారా అంత పెద్ద యాడ్ వేస్తారా? సో ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఏదో రామోజీరావు గారిని విమర్శించడం కాదు, ప్రభుత్వాన్ని విమర్శించడం. రామోజీరావు గారి సంస్మరణ సభకు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఉండవచ్చు, అది ఈనాడు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే మీరు అక్కడికి పోయి చేసుకోవచ్చు. లేకపోతే స్వతంత్రంగా ఎవరైనా జర్నలిస్ట్ యూనియన్లో, జర్నలిస్ట్ మిత్రులు, ఈనాడులో పనిచేసిన వాళ్ళు, లేకపోతే రామోజీరావు అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేసుకుంటే అక్కడ పోయి చేసుకోవచ్చు. అంత పెద్ద అడ్వర్టైజ్మెంటు ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి వచ్చేసేటి డబ్బులను తీసుకుపోయి అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, మీరు గుర్తించారు. దీంతో పాటు రామోజీరావు కంటే అత్యంత తెలివి కల్లా ఎంతోమంది ఎడిటర్లు ఉన్నారు. అదే ఈనాడులో పనిచేసినటువంటి చాలామంది ఎడిటర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఇట్లాంటి స్మృత్యంజలి సంస్మరణ సభ పెట్టగలుగుతుందా ప్రభుత్వము? ఇది కదా మీ పట్ల ఉండేటువంటి, అంటే కొందరి పట్ల సెలెక్టెడ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎట్లా ఉంది? ఇది జరుగుతున్నటువంటి విషయం. సో మొన్న అట్లనే చేసిర్రు, ఇష్టం ఉన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్లు వేసేసి ప్రభుత్వ ఖజానా ద్వారా లూటీ చేయడం తప్ప ఇంకొకటి కానే కాదు. విజయవాడలోని కానూరులో అనుమోలు గార్డెన్స్లో జరిగిన రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఏర్పాట్లు చేస్తుంది? ఒక రామోజీరావుకు చేసినట్టుగా మిగిలినటువంటి జర్నలిస్టులకు, మిగిలినటువంటి పత్రికా సంస్థలకు సంబంధించినటువంటి అనేక మంది ఉన్నారు, అనేక మంది పత్రికా సంస్థల అధిపతులు ఉన్నారు, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, వందలాది మంది ఉన్నారు. వాళ్ళందరి కోసము ఇదే పని చేస్తారా చేయరా? రోడ్ల మీద కుక్కలెక్క చచ్చిపోయినటువంటి జర్నలిస్టులు పాపం బాధపడుతుంటే, కరోనా తర్వాత ఉద్యోగాలు లేకపోతే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఒక్క రామోజీరావు కోసం ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేస్తారా? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా? ఆ కోట్ల రూపాయలు తీసుకుపోయి పేద జర్నలిస్టులకు ఎందుకు పంచిపెట్టలేదు? ఎందుకు ఇవ్వలేదు? పేద జర్నలిస్టుల కోసం ఎందుకు చేయలేదు? స్వపక్షానికి విపక్షానికి ఇంత తేడా ఉంటుందా? ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా ఆలోచించాలి ఈ విషయం పైన ఆలోచించాలి. ఆంధ్ర అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం లేకపోతే ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి బంధుగణం మాత్రమే కాదు.